ముందుగా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్న TV9 వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన విజయవాడ పార్లమెంటరీ సభ్యులు చిన్ని గారు, మన కలెక్టర్ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదములు. మా SRK ఫౌండేషన్ సంస్థ 2007 సంవత్సరంలో స్టార్ట్ చేశాము. మాది SRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అని 3 కాలేజెస్ ఉంటాయి. మా SRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి ఇది NAC అండ్ NBA అండ్ అటానమస్ కాలేజ్. మా దగ్గర వచ్చేసి కోర్సెస్ సివిల్, EEE, ECE, CSE, IT, CSE AIML, CSE డేటా సైన్స్ అండ్ పర్టికులర్లీ ECE VLSI స్పెషల్ కోర్స్ ఉంటుందండి మా దగ్గర. ఇదేంటంటే ప్రస్తుతం ఉన్న ఈ సాఫ్ట్వేర్లో ఉన్న ఒడిదుడుగులు మనం చూస్తున్నాం కదా, దీనికి కొంచెం డిఫరెంట్గా మార్కెట్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళకి VLSI అనే డొమైన్ చాలా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ సెమీ కండక్టర్ బేస్డ్ ఇండస్ట్రీ. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, లాస్ట్ గవర్నమెంట్ మనకి ఆల్మోస్ట్ 40,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. రేపు ఫ్యూచర్లో 2030 తర్వాత VLSIకి మంచి మార్కెట్ ఉంటుందండి. ఆ VLSI సంబంధించిన కోర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ ఒక బ్యాచ్ వచ్చేసి 4th ఇయర్కి వస్తుంది. వెరీ సూన్ దే విల్ గెట్ ఇన్ ద మంచి పొజిషన్లోకి వస్తారని కోరుకుంటున్నాం వాళ్ళు కూడా. అండ్ మాకు సంబంధించి వచ్చేసి ఏంటంటే మా ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 500+ వరకు జరిగినాయి. అండ్ టాప్ మోస్ట్ MNCs అనేసి లైక్ ఇన్ఫోసిస్ కానీ, విప్రో, TCS లాంటి కంపెనీస్లో ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటాయి. అండ్ నేను పర్టికులర్గా పిల్లలకి చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ మీకు వచ్చే ఫేక్ కాల్స్ని ఆన్సర్ చేయొద్దండి. చాలామంది ఇక్కడ ఎడ్యుకేషనల్ మాఫియా ఒకటి బయట రన్ అవుతుంది. ఎవరు కూడా ఎవరితోనూ కాంటాక్ట్ చేయొద్దు. మీరు ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ముందుగా మొట్టమొదటిసారిగా ఆ కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ని విజిట్ చేయండి. ఆ వెబ్సైట్లో ఆ కాలేజీకి సంబంధించి కరస్పాండింగ్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ ద్వారా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడండి. ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వలన మాలాంటి వాళ్ళు మీకు డైరెక్ట్గా తెలియజేసి మీరు మోసపోకుండా ఉండటం కోసం ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇందుకు నేను ప్రత్యేకంగా TV9 వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నానండి. ఇలాంటివి చాలా అవసరం. ఎందుకంటే మన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడే కారణం కూడా అదేనండి. ఇది అందరి పేరెంట్స్కి రీచ్ అవ్వాలి. మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ముందు కాలేజ్ వెబ్సైట్ విజిట్ చేయండి. ఇవాళ ChatGPT ఇలాంటి చాలా టూల్స్ వచ్చినాయి. వాటి టైప్ చేస్తే మొత్తం మీకు డేటా ఇస్తున్నారు. సో ఇలాంటి మధ్యలో ఉండే బ్రోకర్స్ నమ్మొద్దు. డైరెక్ట్గా మీరు ఏ కాలేజ్ జాయిన్ అనుకున్నారో ఆ కాలేజ్ డైరెక్ట్ నెంబర్ తీసుకోండి, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. సో మాకు సంబంధించి నేను ఇందాక చెప్పాను కదా, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, ఫార్మసీ ఉమెన్స్ కాలేజ్ ఉందని. మా ఫార్మసీ కాలేజీ వాళ్ళు మాట్లాడితే ఒకసారి చూడండి. ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కాలేజ్ నుంచి వచ్చామండి. మన రాష్ట్రంలోనే ఏకైక మహిళా ఫార్మసీ కళాశాల. దీనిలో B ఫార్మసీ, ఫార్మాడీ, MFార్మసీ, PharmD, PB కోర్సెస్ అందిస్తున్నాం. మెయిన్గా MFార్మ్లో మేజర్గా 4 కోర్సెస్ను అందిస్తున్నాం. స్పెషలైజేషన్, ఫార్మస్యూటిక్స్, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, ఫార్మకాలజీ, ఫార్మస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్. సో ముఖ్యంగా ఉమెన్స్కి ఏకైక ఫార్మసీ కళాశాల అవడం వలన వాళ్ళకి విద్య అన్ని ప్రాక్టికల్స్లోనూ అలాగే థియరీలోనూ వాళ్ళు మెలకువలను నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఫార్మసీ కళాశాలను స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మేము 2009 నుంచి స్టార్ట్ చేసాము. మా కళాశాలలో విద్యార్థులకు, మహిళలకు సపరేట్గా వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 60 నుంచి 70% మహిళలు వారు ఉద్యోగాలను సంపాదిస్తున్నారు. మిగతా పిల్లలు ఉన్నత విద్యకు అబ్రాడ్ వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.